హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బాక్సింగ్ అసోసియేషన్ కండక్ట్ చేస్తున్నటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థం బాక్సింగ్ టోర్నమెంట్ను వచ్చే నూతన సంవత్సరం 2020 జనవరి 8వ తారీఖు మొదలు 4 రోజులు పోర్టు జిమ్ఖానా స్టేడియంలో జరుపుతున్నందుకు డిఎల్బి గ్రౌండ్స్లో జరగబోతున్నాం. మరి మా ఆహ్వానం మేరకు ఇక్కడ విచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పాత్రికేయులు అందరికీ కూడా మా విఎడ్ బాక్సింగ్ అసోసియేషన్ తరఫున మా హృదయపూర్వక నమస్కారములు. విశాఖపట్నం ఈరోజు ఇంటర్నేషనల్ మ్యాప్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అన్నదానికి తార్కాణం మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అనౌన్స్ చేయడం. అది మొదలు ఈరోజు విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నం ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో ఆంధ్ర దృష్టిని కూడా ఆకర్షించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇంటర్నేషనల్గా ఎదుగుతున్న ఈ విశాఖపట్నంకి అదేవిధంగా విశాఖపట్నానికి 2 కళ్ళు, ఒకటి ఫుట్బాల్, ఒకటి బాక్సింగ్. విశాఖపట్నం ప్రసిద్ధి చెందిందంటే కారణం ఒకటి సముద్రం, 2 విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్. ఆ తర్వాత స్పోర్టింగ్ పరంగా అటు ఫుట్బాల్, బాక్సింగ్ సమానంగా విశాఖపట్నంలో ఆదరణకు గురయ్యి ఇంతటి స్థాయికి విశాఖపట్నం గుర్తింపు పొందిందంటే మనకి ముఖ్యంగా ఇక్కడ బాక్సింగ్లో మనకి ఇంటర్నేషనల్ బాక్సర్ జేవా గారు మన అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ స్పోర్ట్ని ఎంకరేజ్ చేస్తూ ఈ స్పోర్ట్కి ఆకర్షితులైన యువకులకి ఉపాధి అవకాశాలు కలగాలి అని అంటే యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి స్పోర్ట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము దృష్టికి తీసుకొని వెళ్తూ